అందరికీ నమస్కారం. ఈ కొరియన్ కనకరాజు మెగా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్కి ఇచ్చేసిన సినిమాటోగ్రఫీ అమాత్యులు శ్రీ కందుల దుర్గేష్ గారికి, ఇక్కడ ఇచ్చేసిన శాసనసభ్యులు విజయ్ కుమార్ గారికి, వంశీకృష్ణ గారికి, రమేష్ బాబు గారికి అండ్ పొల్యూషన్ బోర్డ్ మెంబర్ శ్రీ సందీప్ గారికి అందరికీ మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బీయింగ్ హియర్. ఇందాక సందీప్ గారు మాట్లాడితే చెప్పారు, నిండు థియేటర్లో ఆడియన్స్ అందరూ నవ్వుతూ ఉంటే ఆ మధ్యలో కూర్చొని ఒక సినిమా చూస్తూ ఉంటే వచ్చే ఎనర్జీ వేరు. కొన్ని సినిమాలు కథల కోసం చూస్తాము, కొన్ని సినిమాలు ప్యూర్ ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తాము. ఈ సినిమా చేసింది, ఈ సినిమా ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చింది ఆ ప్యూర్. ఈరోజు ఏదైతే థియేటర్లో పగలబడి నవ్వుతున్నారో, వరుణ్ గాంధీ ఈ సినిమా చేద్దాం అన్నప్పుడు మొట్టమొదటి థాట్ ఇప్పుడు ఓన్లీ ఫర్ దిస్ లాఫ్టర్ రైట్. ఇప్పుడు ఆడియన్స్లో ఇంత ఎనర్జీ చూస్తుంటే మేము పడ్డ కష్టమంతా ఒక్కసారి 2 ఏళ్ల కష్టం గాంధీది కానీ వరుణ్ది కానీ అన్నీ మర్చిపోయినట్టు అనిపించింది. ప్రపంచంలో జనాల్ని నవ్వించడం ఒక కష్టమైన పని అన్నమాట. ఇంతమందిని నవ్వించడం చాలా కష్టమైన పని. దాన్ని ఒక్కసారి ఇలా చూసుకుంటా ఉంటే ఇప్పుడు పడిన కష్టమంతా మర్చిపోయాము. నాకు బాగా గుర్తుంది, గాంధీ గారు ఫస్ట్ టైం వచ్చి సరే ఈ కథ చేద్దామనగానే ఫస్ట్ టైటిల్ ఏంటి అని అడిగాను. ఆయన చెప్పింది కొరియన్ కనకరాజు, మధ్యలో పెనుగొండ కియా, పొడి పొడిగా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా ఒక 10 చెప్పారు. దెన్ ఆ రోజు కథ చెప్పినప్పుడు ఎంత నవ్వుతూ ఉన్నామంటే లాఫింగ్ టు ద ఎండ్ యాక్చువల్లీ. దాని తర్వాత ఇప్పుడు థియేటర్లో చూస్తే వరుణ్ ఆయన చెప్పిన కథని, ఆయన విజన్ని ఎంత ఎత్తుకు తీసుకెళ్ళాడంటే, వరుణ్లో ఒకటి ఉంది యాక్చువల్గా, అతను ప్రిపరేషన్ చాలా ఉంటుంది. ఇప్పుడు మన సీన్ ఉన్నా సరే, సినిమా ఉన్నా సరే, ఇంట్లో కూర్చున్నా సరే కాన్స్టెంట్గా ఆలోచిస్తూ ఉంటాడు, నేనేం చేయొచ్చు అనేది. ఇప్పుడు కనకరాజు ఇందాక మనకి మణికంఠ మాస్టర్ గారు రాసాగుమ్మాడి సాంగ్కి డ్యాన్స్ వేశారు. రాగానే ఆయన యాటిట్యూడ్ చూడంగానే నాకు చాలా గమ్మత్తు అనిపించింది. ఆయన వేసుకున్న షర్ట్ కావచ్చు, ఆ బ్లేజర్ కావచ్చు, ఆ ట్రౌజర్స్ కావచ్చు, ఎండ్లో ఆ క్యాప్ కావచ్చు అన్నమాట. సో ఆ కనకరాజు కంటే ఒక యాటిట్యూడ్ తీసుకొచ్చాడు యాక్చువల్గా. ఇప్పుడు మీరు వరుణ్ని చూస్తూ ఉంటే ఆ బట్టలు కావచ్చు, అఫ్కోర్స్ వరుణ్ అండ్ టు సే థ్యాంక్స్ టు ఐశ్వర్య గారు ఫర్ డిజైనింగ్ అలాంగ్ విత్ డైరెక్టర్ అండ్ కెమెరామెన్ మనోజ్ రెడ్డి గారు. సో ఒక విధమైన ఒక యాటిట్యూడ్ తీసుకొచ్చాడు వరుణ్ యాక్చువల్లీ. హీ డిజైన్ మైండ్లో అతని హెయిర్ కావచ్చు, అక్కడి నుంచి కొరియా వెళ్ళిన తర్వాత ఆ సూట్స్లో కావచ్చు, ఆ 4 ఫింగర్స్ కావచ్చు, చాలా హార్డ్ వర్క్ చేసావు వరుణ్. ఫర్ యువర్ హార్డ్ వర్క్, యువర్ డెడికేషన్, యువర్ ప్రిపరేషన్, ఐఎమ్ సీయింగ్ యూ ఫ్రమ్ యువర్ సెకండ్ ఫిల్మ్ టిల్ నౌ. హ్యాట్స్ ఆఫ్ అండ్ కీప్ గోయింగ్ లైక్ దట్ అండ్ కీప్ మేకింగ్ గ్రేట్ ఫిల్మ్స్. దెన్ మెగాస్టార్ చిరంజీవి గారే చెప్పారు సత్య గురించి, నేనేం చెప్పినా తక్కువైతే అన్నమాట. గాంధీ గారు, వరుణ్ గారు ఒక పిల్లరు, ఒక కాంక్రీట్, ఒక సాలిడ్ ఐరన్ అయితే దానికి అవసరమైన కాంక్రీట్ అండ్ సిమెంట్ ఈ సినిమాకి సత్య గారు అని చెప్పారు. సత్య గారు, యూ గాట్ ద హయ్యెస్ట్ కాంప్లిమెంట్ ఫ్రమ్ ద బాస్ మెగాస్టార్ హిమ్సెల్ఫ్ అన్నమాట. అండ్ ఈ సినిమాలో మీరు మీ ప్రతి సీను మీరు చెప్తున్నప్పుడు ఒక ఊహించుకున్నావు సత్య గారు ఇలా చేస్తారని. బట్ ద వే పీపుల్ ఆర్ లాఫింగ్ ఫర్ యూ అండ్ ఎస్పెషల్లీ మీరు వరుణ్ గారు ఉన్నప్పుడు, సెకండ్ హాఫ్లో మీరు రితికా గారు కొరియాలో ఉన్నప్పుడు అన్నమాట, ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట. ఎక్స్ట్రాడినరీ ఎనర్జీ ఇన్ ద థియేటర్స్. వీఆర్ సో హ్యాపీ ఆడియన్స్ని ఈ సినిమాని ఇంత విజయవంతం చేసి బ్రహ్మరథం పట్టినందుకు, ఈ సినిమాని ఆ ప్రేక్షకుల దగ్గర దాకా తీసుకెళ్ళిన మా డిస్ట్రిబ్యూటర్స్కు, ఎగ్జిబిటర్స్కి అందరికీ చాలా హార్ట్ఫెల్ట్ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వైజాగ్ ఫర్ హ్యావింగ్ అస్ హియర్. సరే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్ ఏ బిగ్ హిట్. కంసా మీద. థ్యాంక్ యూ క్రిష్ గారు. ఒక్క